ఇక్కడ అర్ధగిరి వీరాంజనేయ స్వామి వారి దేవాలయ చరిత్ర చెప్తున్నాను. ఆంజనేయ స్వామి వారు ఈరోజు అయితే మనం అర్ధగిరి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఎక్కడికి వచ్చినాం రా? అర్ధగిరి. ఇది వచ్చేసి అర్ధగిరి ఎంట్రన్స్ గైస్. ఫస్ట్ అయితే ఎంటర్ అయిపోవాలి. ఎంటర్ అవుతానే ఇక్కడ మీకైతే టికెట్ కౌంటర్ అయితే వస్తుంది. గైస్ ప్లేస్ అయితే చూసుకోవచ్చు. కొండల పైన పీస్గా అయితే ఉంటుంది. అయితే నేను మా తమ్ముడు అయితే వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్. ఈయన డ్రైవర్, హెవీ డ్రైవర్ ఈయన. బదులిచ్చి ఆదుకొనుమా గాలి బయట ఎంత ఉన్నా ఇక్కడ చెట్ల కింద అయితే చాలా చల్లగా ఉంటుంది. అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. మీరు కానీ కొంచెం స్లిప్ అయినా డైరెక్ట్ కింద ఆర్చ్ దగ్గరికి వెళ్ళిపోతారు. డైరెక్ట్ అయితే వినాయక స్వామి ఆలయం అయితే ఉంటుంది అర్ధగిరిలో. ఎంతో మంది వెళ్తుంటారు. ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే వచ్చేస్తాము. ఇక్కడ పార్కింగ్ దగ్గర అయితే బైక్ అయితే పార్క్ ఎక్కువ వస్తాను. హాయ్ చెప్తాను. ఇది హాయ్. ఎంతో పీస్గా అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ మీకు రాగానే అయితే స్టాచ్యూ అయితే ఉంటుంది ఆంజనేయ స్వామిది అయితే. హాయ్ రేంజ్ లోపలికి అయితే ఎంటర్ అవుతాము. ఎక్కడ చూసినా ఇక్కడ కోతులే ఉంటాయి, మంకీస్. ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటే అక్కడ మంకీస్ ఎక్కువ ఉంటాయి. గైస్ ఎంట్రన్స్ ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్ ఇక్కడ. రీసెంట్గా అయితే ఫారినర్స్ కూడా ఎవరు వచ్చారు ఇక్కడికి అయితే. మా దగ్గర అయితే స్వామి అయితే ఉన్నారు. ఈరోజు అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి మొత్తం అయితే చెప్తారు చూడండి. ఓం నమో అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవతాభ్యో నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాః అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆంజనేయ స్వామిని తలుచుకున్నామంటే అన్ని రకాల శక్తులు వస్తాయి, పటుత్వం వస్తుంది, వాక్పటుత్వం వస్తుంది, అన్ని రకాల భయాలు పోతాయన్నమాట. ఇక్కడ అర్ధగిరి వీరాంజనేయ స్వామి వారి దేవాలయ చరిత్ర చెప్తున్నాను. ఆంజనేయ స్వామి వారు త్రేతాయుగంలో రామరావణ సంగ్రామ సమయంలో సంజీవని పర్వతాన్ని హిమాలయాల నుంచి లంకకు తీసుకెళ్లే సందర్భంలో ఈ యొక్క ప్రాంతంలోకి వచ్చేసరికి భగవత్ సంకల్ప బలం వల్ల ఆ యొక్క పర్వతంలోని కొంత భాగం విరిగి ఇక్కడ పడ్డని చెప్తారు. అలా విరిగిపడ్డ పర్వత భాగమే మొత్తం కొండ అన్నమాట. అందుకే ఈ కొండకు అర్ధగిరి అని, తెలుగులో అరకొండ అని పేరు వచ్చింది. అలా విరిగిపడిన కొండలో సంజీవకరణి, విశల్యకరణి, సంధాన అని రకరకాలైన వనమూలికలని ఉండేవని చెప్తారు. ఇది జరిగి కొన్ని యుగాలు గడిచిపోయేసరికి ఈ యొక్క వాతావరణం యొక్క ఆటుపోట్లకు తట్టుకోలేకుండా
ఆ యొక్క వనమూలికలు అలాగే భూమిలోకి నిక్షిప్తమైపోయి పాతాళ గంగతో కలిసి జలధార రూపంలో స్వయంభూ పుష్కరిణిగా ఉద్భవించింది చెప్తారు. అందువల్ల ఆ యొక్క పుష్కరిణీ తీర్థాన్ని సంజీవరాయ పుష్కరిణీ తీర్థంగా పేరు వచ్చింది. ఆ తర్వాత ఈ యొక్క క్షేత్ర మహత్యాన్ని గమనించి ఈ క్షేత్రం ఆంజనేయ స్వామివారి వరప్రసాదం అని సప్తర్షిలో ఒకరైనటువంటి కశ్యప మహర్షి ఆంజనేయ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠింపజేశారని చెప్తారు. అత్యంత పురాతనమైన చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామివారు ఉత్తరముఖంగా ఉంటారు. విజయకారకుడు, ఆరోగ్య ప్రదాత. మన శారీరక మానసిక సమస్యల్ని అర్ధగిరి వీరాంజనేయ స్వామి సన్నిధిలో విన్నవించుకొని ఆ యొక్క పుష్కరిణీ తీర్థాన్ని తీసుకెళ్ళి సేవించినామంటే స్వామి కృప వల్ల, పుష్కరిణీ తీర్థ ప్రభావం వల్ల మన శారీరక మానసిక సమస్యల నుంచి నివారణ పొందగలుగుతాం. ఇక్కడ ప్రతి పౌర్ణమి మాసోత్సవంగా విశేషంగా జరుగుతుందన్నమాట. పౌర్ణమి తిథి యందు చంద్రకిరణ ప్రభావం వల్ల ఆ యొక్క పుష్కరిణీ తీర్థానికి విశేషమైన శక్తులు వస్తాయని భక్తుల విశ్వాసం. అందువల్ల ఆ యొక్క పౌర్ణమి తిథి యందు స్వామికి విశేష సేవలు, హనుమత్ సహిత సుదర్శన హోమం మరియు ప్రాకారోత్సవం జరుగుతుంది. అంతేకాకుండా ఆ రోజు రాత్రిపూట మొత్తం సాంస్కృతిక భజనలు, హరికథలు, కాలక్షేపాలన్నీ జరుగుతుంటాయి. భక్తులు విశేషంగా ఆ రోజు స్వామివారిని దర్శించుకొని పుష్కరిణి తీర్థాన్ని తీసుకెళ్తారు. ఇక్కడ స్వామివారికి సంవత్సరంలో ఒకరోజు హనుమత్ జయంతి రోజు విశేషంగా, వైశాఖ మాసంలో వచ్చే హనుమత్ జయంతి ఇక్కడ విశేషంగా జరుగుతుంది. త్రిదిన సంకల్పంతో పాంచరాత్ర ఆగమానుసారంగా స్వామివారి ఆరాధనలు జరుగుతాయి. ఇది ఇక్కడ స్వామివారి ఆలయ చరిత్ర అన్నమాట. వాయిస్ మీకైతే రామాయణంలో ఉన్న సంజీవిని పర్వతం అయితే చూపిస్తాను. చూసుకోవచ్చు, ఇదే సంజీవిని పర్వతం. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే సంజీవిని పర్వతం నుంచి వచ్చే నీళ్ళు అనమాట. చూసుకోవచ్చు. మీరు బాటిల్స్ కానీ తెచ్చినారంటే ఫిలప్ చేసుకోవచ్చు. ఈ వాటర్ తాగారంటే మీకు ఎలాంటి ఎనీ డిసీజ్ ఏదైనా ఉంటే కూడా టక్కని తగ్గిపోతుంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వాటర్ని అయితే కాళ్ళు చేతులు కడుక్కోకూడదు, ఓన్లీ ఫర్ డ్రింకింగే. ఇక్కడ ఎవరు నీళ్ళు అయితే పట్టారో ఆటోమేటిక్గా వర్షంకి అప్పుడు పడిన నీళ్ళే ఇక్కడ స్టోర్ అయ్యి దేవుడి నీళ్ళు అంటారు. ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇంతసేపు విన్నారు కదా, స్వామివారు చెప్పింది వచ్చి రియల్ స్టోరీ ఆఫ్ అర్ధగిరి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, వ్లాగ్స్ కోసం మన బంగారుపల్లి అబ్బాయిని అయితే ఇన్స్టాలో, ఫేస్బుక్లో, అలాగే యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకొని ఉండండి. ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తాను.